మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చేతికి వచ్చే పంట రాకుండా పోతుంది. రైతులు పంటను ఎంత కాపాడుకోవాలని చూసినా లాభం లేకుండా పోతుంది. వర్షాల కారణంగా బలవుతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వీడియో విడుదల చేశారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ వీడియో చూడవలసిన బాధ్యత కానివ్వండి అన్ని పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. గత 2 రోజులుగా తుఫాను వచ్చింది, మనం చూసాం. చాలా నష్టం జరిగింది. రైతులు కోలుకోలేని దెబ్బతలింది రైతులకి. అది మనం రోజు కళ్ళారు చూసాం. దీని ముందు మరి రాష్ట్రంలో విపరీతమైన కరువు వచ్చింది. కరువులో రైతులందరూ దెబ్బతిన్నారు, పెట్టుబడి అంతా పోయింది. అలాగా మరి దాని మీద దెబ్బ అన్నట్టు మళ్ళీ తుఫాను. ఈ తుఫాన్లో విపరీతమైన నష్టం జరిగింది. మరి ఇటువంటి నష్టం జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారి ప్యాలెస్ లోనో ఆఫీసులో కూర్చోవడం కాదండి, మీరు స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరిగిన నష్టాన్ని సమీక్ష ఏర్పాటు చేసుకొని అక్కడ అధికారులతోటి రైతులతోటి స్వయంగా మాట్లాడాలండి. మీరు ఎక్కడో పైన హెలికాప్టర్లోనో లేకపోతే ప్యాలెస్లోనో కూర్చొని చూస్తానికి కుదరదు. స్వయంగా వెళ్తేనే మీకు నష్టం గురించి తెలుస్తుంది. అంటే జయించి మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు దెబ్బ మీద దెబ్బ. మొన్నటి వరకు కరువు, ఈ రోజే తుఫాను. కరువులో పంట పోయింది. ఏదో మిగిలినటువంటి 30% 20% పంట ఉంటే అది తుఫాన్లో దెబ్బతిన్నది. అందరికీ